హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈపీఎఫ్ఓ, ఈఓ, ఏఓ, ఏపీఎఫ్సి ఈ జాబ్ ఎగ్జామ్స్కి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి హాల్ టికెట్స్ ఏం సార్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, హాల్ టికెట్స్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే పోస్ట్ పోన్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా, ఇవన్నీ వెయిట్ చేస్తున్నారు, భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారంటే ఎవరైతే నిజంగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే మీ టైం కేటాయిస్తున్నారో వాళ్ళే నిజంగా భయపడుతూ ఉంటారు. ఎవరైతే భయపడలేదో, మీకు భయం రావట్లేదా అంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా లేనట్టే. అయితే మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను, అందుకని ఫస్టే వీడియోలో ఏముందో క్లియర్గా చెప్పేస్తాను. ఎప్పుడు హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వచ్చు, మీకు 15వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ మీకు హాల్ టికెట్స్ కనిపిస్తూ ఉంటాయి మీ పోర్టల్లో. ఓకేనా? అయితే ఈ వీడియో ఇంతవరకే. అండ్ ఎప్పుడు ఏ పోర్టల్లో కనిపిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి, 15, 17 ఎందుకు చెప్తున్నాను నేను, ఇవన్నీ మీరు వినాలి అనుకుంటే, మీ దగ్గర టైం ఉంది అనుకుంటే అప్పుడే వినండి. లేదంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ చెప్పేశాను కదా, వీడియోని స్కిప్ చేసి ప్రశాంతంగా మీ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవ్వండి వెళ్ళి. ఓకే, ఎస్, మీ టైం చాలా ఇంపార్టెంట్, అందుకని రైట్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయామనుకుంటే మీ డౌట్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ డౌట్, పోస్ట్ పోన్మెంట్ ఏమన్నా ఉండొచ్చా? మనకు చూసుకుంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఆ రోజే జరుగుతూ ఉన్నాయి, దాని తర్వాత మనకి తెలంగాణ సంబంధించి కూడా ఎలక్షన్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీకు ఈపీఎఫ్ఓకి సంబంధించి పోస్ట్ పోన్మెంట్ ఏమైనా ఉండొచ్చా అంటే, ఢిల్లీ గురించి సపరేట్ వీడియోనే చేశాను నేను. పోస్ట్ పోన్మెంట్ ఉండదు. అయితే ఎందుకు ఇంత లేట్ అయింది, ఎక్కడ పబ్లిష్ చేయవచ్చు ఈపీఎఫ్ఓకి సంబంధించి ఈవో హాల్ టికెట్స్, ఎన్ని రోజులు మీ పోర్టల్లో కనిపిస్తాయి, దాని తర్వాత డౌన్లోడ్ చేసుకోవటం, అవన్నీ క్లియర్గా నేను మీకు క్లియర్గా చెప్తాను. 2023 ప్యాటర్న్ని మాట్లాడుకుంటూ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? యాంగ్జైటీ వద్దు, ట్రావెల్ ప్లానింగ్. చాలామంది ఎందుకు అడుగుతున్నారంటే, సార్ మేము చాలా దూరంలో ఉంటున్నాము కానీ ఎగ్జామినేషన్ సెంటర్ కొద్దిగా దగ్గరలో పెట్టుకున్నాము, మా హోమ్ టౌన్కి పెట్టుకున్నాము. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో మా ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడుతుందో తెలీదు, అందుకనే భయం వేస్తూ ఉంది. మేము ట్రావెలింగ్ చేసుకోవాలి, ముందు ఆ ఏరియాకి పోవాలి, చూసుకోవాలి. ఓకే, ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకే యాంగ్జైటీ ఉంటుంది, లేని వాళ్ళకి ఏం ఉండదు, ప్రశాంతంగా కూర్చుంటారు, ప్రశాంతంగా చూస్తూ ఉంటారు. ఎనీవేస్, ఈపీఎఫ్ఓ ఈఓ ఎగ్జామ్ 30వ తారీఖు నవంబర్ 30న మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం, హాల్ టికెట్ ఎప్పుడు వస్తున్నాయో. సో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తెలిసిందే, మన పోర్టల్లో ఈపీఎఫ్ఓ ఈఓకి సంబంధించి కానీ సెబీకి సంబంధించి కానీ మంచి కోర్సెస్, మెమొరీ హింట్స్తో మీరు గుర్తుపెట్టుకునే విధంగా, మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్, దాని తర్వాత మనకి సెబీ మెంటార్షిప్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. సెబీకి సంబంధించి మనకి ఫుల్ లెంత్ కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది. 40 రోజుల్లో మీరు సిలబస్ కంప్లీట్ చేయవచ్చు అండ్ మీరు దానికి సంబంధించి ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సెబీకి సంబంధించి హై అండ్ గైడెన్స్ కోర్స్ ఒకటి రన్ అవుతూ ఉందండి. ఓకే, మెంటార్షిప్ కోర్సు ప్రతిరోజు మార్నింగ్ నా మెసేజ్తో మొదలవుతుంది. నా మెసేజ్తో పాటు ఒక క్వశ్చన్తో మొదలవుతుంది మీ డే. ఆ రోజు ఏం చదవాలి, ఆ గంట ఏం చదవాలి, ఆ రోజు మొత్తం ఏం చేయాలి, చదివింది నేను మీ వైవా రూపంలో నేను మీ దగ్గర నుంచి వింటాను. మీరు చదివిన టాపిక్ పక్కాగా ఓకే, కరెక్ట్, ఇతను చెప్పింది అని నేను ఆన్సర్ అనుకున్నానా, అప్పుడే మిమ్మల్ని నెక్స్ట్ టాపిక్కి తీసుకొని వెళ్తాను. ఇలా ఎవ్రీడే వైవా, ఎవ్రీడే ఎంసీక్యూస్, అలా ప్రాక్టీస్ చేసుకుంటా మీ సిలబస్ మొత్తం 40 రోజుల్లోనే కంప్లీట్ చేపిస్తాను. ఓకేనా? సో అలాంటి గైడెన్స్ ప్రోగ్రామ్ సెబీకి సంబంధించి ఆల్రెడీ అవైలబుల్ ఉంది యాప్లో. ఈపీఎఫ్ఓ ఈఓకి సంబంధించి కూడా 30 days ఛాలెంజ్ ఒకటి రన్ అవుతా ఉంది కోర్సు. మీరు జస్ట్ 20-25 days, మీ దగ్గర టైం తక్కువ ఉంది, మీ సిలబస్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి మీరు భయపడుతున్నారా? 30 days ఛాలెంజ్ రెడీగా ఉంది, మీరు తీసుకోండి. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మీరు ఎవ్రీడే టైం ఎలాగో కేటాయిస్తారు. నార్మల్గా 30 days టైం ఉన్నప్పుడు రోజుకి 3 నుంచి 4 గంటలు కేటాయించాలి. ఇప్పుడు 20 days ఆ రకంగా కొద్దిగా తక్కువ టైం ఉంది కాబట్టి రోజుకి 6 నుంచి 7 గంటలు మీరు కేటాయిస్తున్నారా? 30 days ఛాలెంజ్ కోర్స్ చేసుకోండి. ఇంపార్టెంట్, 2013 నుంచి 2012 నుంచి 2023 వరకు ఈపీఎఫ్ఓ పేపర్లన్నీ అనలైజ్ చేసి ఇంపార్టెంట్ 70 టాపిక్స్ నేను కోర్సు యాప్లో అవైలబుల్ చేసి పెట్టాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను, చూడడానికి ట్రై చేయండి. ఫుల్ లెంత్ కోర్స్ కూడా ఈపీఎఫ్ఓకి సంబంధించి లేబర్ లాసు, ఇలాంటి ప్రతిదీ మన ఏ టాపిక్లో చూసుకున్నా మీరు మర్చిపోలేని విధంగా మెమొరీ హింట్స్, మైండ్ మ్యాప్స్ అండ్ దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకునేలాగా టేబులర్ ఫార్మాట్లు కూడా మన దగ్గర పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ అన్నీ యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్, అండర్ 1000లోనే ఉంటాయి మన దగ్గర కోర్సెస్ అన్ని. ఓకేనా? ఏ పెద్దది చూసుకున్నా, ఏ చిన్నది చూసుకున్నా మన దగ్గర అండర్ 1000 కనిపిస్తూ ఉంటాయి. ఓకే, చూడడానికి ట్రై చేయండి. అయితే ఈపీఎఫ్కి సంబంధించి 2023 ఒకసారి చూసుకున్నాం అనుకుంటే మనకి జూన్ 15, 2023 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినాయి. ఓకే, ఎప్పుడు ఎగ్జామ్ జరిగిందయ్యా అంటే జూలై 2వ తారీఖు అనిపిస్తుంది. అంటే ఎంత గ్యాప్లో వచ్చినాయి ఈ రెండు అంటే 17 రోజుల గ్యాప్లో, 70 days గ్యాప్లో మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినాయి 2023 ప్యాటర్న్ చూసుకుంటే. ఓకేనా? యూపీఎస్సీకి సంబంధించి. అలానే ఈసారి ప్రొజెక్టర్ చూసుకున్నాం అనుకుంటే నవంబర్ 30 మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి ప్రొజెక్ట్ అది నవంబర్ 10 నుంచి 15 రోజుల్లో, 15వ తారీఖు, 15, 17 రఫ్గా అంతేనండి. ఆ టైంలో మీకు యూపీఎస్సీకి సంబంధించి, ఈపీఎఫ్ఓకి సంబంధించి మీ హాల్ టికెట్స్ మీ ఇన్బాక్స్లో ఉంటాయి. ఓకేనా? మెయిల్ ద్వారాగా వస్తుందా, లేదంటే ఎలా వస్తుంది సార్ అంటే ఏం లేదు, UPSC.gov.in
ఓకే, ఎన్ఐసి కాదు, UPSC.nic కాదు, UPSC.gov.in అనే వెబ్సైట్లో వెళ్తే మీకు అందులో క్లియర్గా రిక్రూట్మెంట్ సెక్షన్లో వాట్స్ న్యూ సెక్షన్ కానీ రిక్రూట్మెంట్ సెక్షన్ కానీ ఈ రెండింటిలో ఏదో దాంట్లో మీరు చూసారనుకుంటే అక్కడ రిక్రూట్మెంట్ టెస్ట్ అక్కడ క్లియర్గా ఉంటుంది. సార్ నేను మర్చిపోతే, నేను చూసుకోకపోతే అడ్మిట్ కార్డు చాలా తక్కువ సమయమే మీకు క్రిటికల్ టైం లైన్స్ ఇస్తారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, చివరి వరకు ఉండదు. ఓకేనా, హాల్ టికెట్ రిలీజ్ చేశారంటే 15వ తారీఖు రిలీజ్ చేస్తే 29వ తారీఖు వరకు ఉంటుందా సార్ అంటే అన్ని రోజులు ఉండవు, 3 రోజులు 4 రోజులు ఇలానే వస్తారు. అలాంటి టైంలో మీకు అలర్ట్ మిస్ అవ్వకూడదు అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అవైలబుల్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. హాల్ టికెట్ రిలీజ్ అవ్వడంలోనే నా దగ్గర నుంచి అప్డేట్ వచ్చేస్తుంది, వీడియో కూడా చేసి నేను మీకు అక్కడ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా, టైం తక్కువ ఉంది, భయం ఏం అవసరం లేదు, అందరూ అదే స్టేజ్లో ఉన్నారు. నువ్వు భయపడుతున్నావు అంటే అందరూ భయపడుతున్నట్టే. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు బాగా ప్రిపేర్ అవుతున్నట్టు. ఓకేనా, భయం లేదు అంటే నువ్వు బాగా ప్రిపేర్ అవ్వనట్టే. భయం ఉంది అంటే రోజుకి 6 గంటలు చదివేవాడివి 9 గంటలు చదువుతావు. భయం లేదనుకో, నువ్వు 6 గంటలు చదివేవాడివి నీ మైండ్ లేజీ చేసేసి నేను 3 గంటలే చదివేలా తయారు చేస్తుంది. సో భయం మంచిదే, బాలయ్య బాబు గారు చెప్తారు కదా, భయం నీ వంటికి మంచిదని. సో నీ చదువుకి మంచిది, భయపడు ప్రశాంతంగా. ఓకేనా, ఎనీవేస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. మీకు ఇంకేమన్నా దీనికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అండ్ ఈపీఎఫ్కి సంబంధించి ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.